ఇంత ఎనర్జీ ఉంది అంటే ఏ ఊరికి వచ్చినట్టు? భద్రాచలం. చూసావా, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే మొత్తం అన్నం పిసుకక్కర్లే, ఒక బియ్యం గింజ చూస్తే దానిగా బియ్యం గింజ ఈడే. భద్రాచలంలో ఇవాళ మామూలు ఊపు ఉండదండి బాబు. భద్రాచలం నిజంగా ఎందుకు ఫేమస్ అయిందో తెలుసా? ఎందుకు ఫేమస్ అయింది? ఎన్నో విషయాలు ఉన్నాయి దానివల్ల ఫేమస్ అయింది. ఫస్ట్, భద్రాచలంలో గోదావరి నది ఉంది. ఎందుకు? గలగల పారుతుంది. భద్రాచలంలో సీతారాముల గుడి ఉంది, చూస్తే పుణ్యం వస్తుంది కాబట్టి. భద్రాచలంలో అభయ ఆంజనేయుడు గుడి ఉంది. ఎందుకు? తలుచుకుంటే మొక్కుతే ధైర్యం వస్తుంది కాబట్టి. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎలాగో ఉన్నాయి. భద్రాచలంలో అందమైన స్వచ్ఛమైన నవ్వులు ఉన్నాయి కాబట్టి భద్రాచలం ఫేమస్ అయింది. నవ్వులే కాదు, ఆనందాలతో పాటు ఫుల్ ఎనర్జీ ఉంది. మా పార్టిసిపెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. గట్టిగా చెప్పాలి. లెట్స్ వెల్కమ్ మా పార్టిసిపెంట్స్. సూపర్ సూపర్ ఎంట్రీ. మీ పేరేంటి? లావణ్య. లావణ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పెళ్ళి అయిపోయింది అప్పుడే. మీ పేరేంటి? దివ్య. దివ్య గారు మీరేం చేస్తుంటారు? నేను ఎంఏ ఇంగ్లీష్ చేస్తాను. ఎంఏ ఇన్ ఇంగ్లీష్. వామ్మో, ఎడ్యుకేటెడ్. సరస్వతి దేవి వచ్చింది. మీ ఇద్దరు కజిన్స్. ఓన్ సిస్టర్స్, కజిన్ సిస్టర్స్? వదిన మరదలు. వదిన మరదలు. అలా కజిన్సా? వెరీ గుడ్. వదిన మరదలు ఇటువైపు. మీ పేరు అక్క? నా పేరు సరిత. నేను అంగన్వాడీ స్కూల్ టీచర్. టీచరా? టీచర్ అమ్మా, నమస్కారం. ఇంట్లో సార్ ఏం చేస్తుంటారు? తను బీపీఎల్ లో వర్క్. బీపీఎల్. పిల్లలు? పాప ఒకటి. పాప ఒకటి. అదృష్టం. మీ పేరు? రమ్య. రమ్య గారు మీరేం చేస్తారు? ఖాళీ. ఖాళీ అంటే ఏంటి? పెళ్లి చూపులు, పెళ్లి సంబంధం? అలా ఏం లేదు. మా పార్టిసిపెంట్స్ వచ్చారు రచ్చ చేయడానికి. చూద్దాం ఫస్ట్ రౌండ్ లో ఎవరు గిఫ్ట్ గెలుచుకుంటారో. ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే ఎవరి గోలా. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. దానికి టపి మన ఆన్సర్లు చెప్పండి. ఎక్కువ టైం ఉండద్దు. టీమ్ ఏ అండ్ టీమ్ బి. ఫస్ట్ క్వశ్చన్. ఇద్దరు బాయ్స్ ఉంటారు. ఇద్దరు నది దాటాలి. ఒకే ఒక బోట్ ఉంది. ఒక్కసారి వెళ్ళి మళ్ళీ ఆ బోట్ రివర్స్ రాదు. ఆ బోట్ ఒక్కరిని మాత్రమే మోస్తుంది. కానీ ఇద్దరు నది దాటేశారు. ఎలా? ఇంకో బోట్ ఉందా? స్విమ్ చేసుకుంటూ వెళ్తే. వెరీ గుడ్. ఇద్దరికి స్విమ్మింగ్ రాదు. ఇప్పుడు చెప్పండి. ఒకరి పైన ఒకరికి కూర్చొని నడిపోదాంరా. అరే ఇటు పోతుందిరా. టీచర్ ఆంటీ నువ్వే చెప్పాలంటీ. ఆంటీ కాదు. ఒక పాప ఒక పెద్ద ఆయన స్కూల్లో పని చేసుకుంటూ నెల జీతం తీసుకుంటూ ఆంటీ అంతటవా? జీతం తీసుకుంటే ఆంటీ అవుతారా? నడుము చేయబెడితే ఆంటీ కాకుండా పోతారా? చెప్పు టీచర్ ఆంటీ. ఎలా దాటారు? ఎలా దాటారంటే మీరు వస్తారు కాబట్టి దాటేస్తాము. నన్ను వాడుకున్నారా? నా బంగారు చెల్లి చెప్తా చూడు. చెల్లి చెప్పు. చెల్లి ఒకళ్ళు దింపొచ్చాక మళ్ళీ ఇంకొకరు తీసుకెళ్తారు. వెళ్తే రివర్స్ రాదని చెప్తారా? వస్తుంది. నేను చెప్పాలి ఆన్సర్. అందరి చెవులు గట్టిగా తెరుచుకొని వినండి. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఇద్దరు నది దాటారు. బోట్ రివర్స్ రాదు, ఒక్కరినే మోస్తుంది. నదికి ఒకడు ఇటు ఉన్నాడు, ఒకడు అటు ఉన్నాడు. అట్లా దాటారు. చూసారా ఎంత క్రేజీ ఆన్సర్. వాడైతే చెడ్డ ఇప్పుకున్నాడు. రే హాయ్ బోలో. హాయ్ సలాం బోలో. తల్ల వస్తుందా నన్ను చూస్తే? సరే ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్, పొదిగిన గుడ్డు డాష్ అయినప్పుడు, ఎదిగిన కొడుకు డాష్ అయినప్పుడు ఆనందం అంతా ఇంత కాదు. ఆ డాష్ లో నింపండి. బయటకు వస్తుంది పాప. బయటకు వచ్చి పాప అయిద్దా గుడ్డు? పొదిగిన గుడ్డు డాష్ అయినప్పుడు ఏమైనప్పుడు? అటు ఇటు పోతాయి. పుంజైనప్పుడా? ఫిల్ ద బ్లాంక్ లో ఏం పెడతారు? ఆమ్లెట్ చేయాలి. ఆమ్లెట్. వెరీ గుడ్. ఫస్ట్ ఫిల్ ద బ్లాంక్ లో ఆమ్లెట్. నెక్స్ట్, ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు. వెరీ గుడ్. ఇప్పుడు రెండు కలిపి చెప్పండి. పొదిగిన గుడ్డు ఆమ్లెట్ అయినప్పుడు, ఎదిగిన కొడుకు ప్రయోజనం అయినప్పుడు. నీకు పెళ్లి కాదు ఇక, నాకు డౌటే. పొదిగిన గుడ్డు ఆమ్లెట్ అయినప్పుడు అంట.
నువ్వు చెప్పు బుజ్జి తల్లి. శ్రీమంతుడు నువ్వు కూడా ఆమ్లెట్ అనుకున్నావా నాన్న? బంగారం. ఆ ఆన్సర్ ఏంటంటే పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు, ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు ఆనందం అంతా ఇంత కాదండి. సెకండ్, బ్యాడ్ అంటే నాలా కాదు, డాష్. ఆ డాష్ లేండి. ఆడదో టైప్. ఆడదో టైపా? ఏ టైప్ అక్క? అదో టైప్ కాదు, రాంగ్ ఆన్సర్. ఇది శ్రీమంతుడు సినిమా డైలాగ్. బ్యాడ్ అంటే నాలా కాదు, డాష్. అదో రకం. అదో రకం. రైట్ ఆన్సర్. సచ్చానండి చెప్పలేక. ఒక సైంటిస్ట్ అర్త్ అండ్ హెవెన్ మధ్యలో ఏముందో తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నాడు. మీరు చెప్పండి. ఖాళీగా ఉంది. జాగ్రత్త వినండి, క్వశ్చన్ ఆన్సర్. అర్త్ అండ్ హెవెన్ మధ్యలో ఏముంది అని సైంటిస్ట్ ఏం వెతుకుతున్నాడు? వెరీ గుడ్. మీ ఆయన ఆలోచించండి. గాలి ఫైనల్ ఆన్సరా? మీరేమంటారు? అర్త్ అండ్ హెవెన్ మధ్యలో మనం ఉన్నాం. ఏమైంది? గట్టిగా సుత్తుతున్నాడు కొట్టిండ చిన్నప్పుడు. అర్త్ అండ్ హెవెన్ మధ్యలో అంత ఆలోచిస్తారు ఎందుకు? అండ్ ఉందిగా. సరే, నెక్స్ట్ మీకు ఆల్ ది బెస్ట్. కొన్ని పదాలు చెప్తా, దానికి ఫన్నీ గా మీకు మైండ్ లో ఏది వస్తే అది చెప్పాలి ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ ఇల్లు. గుడి. ఇల్లు. మీరు. ఇల్లు. ఇల్లు. ఇల్లు అంటే అమ్మనేనా? నాన్న కట్టిస్తే అమ్మ పేరు. అమ్మ క్రెడిట్ మొత్తం. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీకు. అదొక పెద్ద సముద్రం, కానీ ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. ఏంటది? నేను దేని గురించి మాట్లాడుతున్నా? ఇది నువ్వు చెప్తే నువ్వు తురుం అంతే. నీ తర్వాత ఎవరన్నా. అక్కడ ఎవరు మనుషులు లేరు కాబట్టి. ఏంటది? నువ్వు తోపు తురుము. ఎందుకంటే అది మ్యాప్ కాబట్టి. ఏమేమి టీచర్ ఆంటీ? ఏంటండి అది? మ్యాప్ అది. అవునా? ఆమె ఖాళీ ఉంటది, ఆమెకు తెలియదు. సూపర్ ఆన్సర్. వెరీ గుడ్. ఎవరైనా చెప్పిర్రా? సొంత బ్రెయినా? సొంత బ్రెయినా? షార్ప్ అయితే బాగా వాడరా? ఓకే. ఎక్కువగా నీళ్లు ఉండే అక్షరం ఏది? నీళ్లు ఉండే అక్షరాలు ఎన్నున్నాయి? వాటర్ అనేది అక్షరం కదా. లెటర్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఈ దెబ్బతో ఈ రౌండ్ ఎండ్ ఇక్కడే. అండ్ ఎవరు గిఫ్ట్ గెలుచుకున్నారు? ఖాళీ ఉన్న వాళ్ళ, చదువుకునే వాళ్ళ? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. ఖాళీగా ఉన్న ఒక ఆన్సర్ సి అని చెప్పిందండి. ఆ మొక్కల్లో గర్వం చూడాలి. అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం. కంగ్రాచులేషన్. ఇది మీదేనా? నా కుక్కర్ బాగా పిండి రుబ్బుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. ఆల్రైట్. సో కలర్ఫుల్ చిలకలో ఇక్కడిద్దరు రెడీగా ఉన్నారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? సుజాత పిన్ని. పుష్ప ఆంటీ. సంధ్య పెదమ్మ. కాత్యాయని. వెరీ గుడ్. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే, ప్రతి మనిషిలో ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, ఒక ముసలోడు ఉంటాడు, ఒక యవ్వనంలో ఉంటాడు, ఒక రౌడీ కూడా ఉంటాడు. మీలో నుంచి ఆ రౌడీని బయటికి తీస్తాం ఇవాళ. ఓకేనా? మా నాన్నమ్మ అయితే నిజంగా పుట్టినప్పటి నుంచి రౌడీయే. నేను భద్రాచలంలో ఒక షాప్ ఓనర్ని, మీరు భద్రాచలంలో ఒక పెద్ద గుండా. మీరు నా దగ్గరికి వచ్చి వారం మీరు డబ్బులు తీసుకుంటారు కదా, డబ్బులు ఇరా, అట్లా డబ్బులు నా దగ్గరికి వసూలు చేయాలి. నేను 200 ఇస్తా, 2000 ఇస్తా, 20,000 అట్లా డిమాండ్ చేయాలి. ఎట్లా ఆడుకుంటారు నాతో చూద్దాం. ఫస్ట్ మా నానమ్మ చాలా అలవాటు ఉంది కాబట్టి ఫస్ట్ మా నానమ్మతో స్టార్ట్. నానమ్మ జాగ్రత్తనే. సరే మనోడా, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాగా. షాప్ లో ఉన్నా నేను. అరే తమ్మి, ఓ తమ్మి, ఓ తమ్మి, ఏం పైసలే? పూజ సార్, బోని కూడా కాదు, కొంచెం ఒక్క 2 నిమిషాలు ఆగండి. తొందరగా. అరే తమ్మి, అరే ఓ తమ్మి, రా తమ్మి, కానీ ఏంది దబాయింపు? భద్రాచలం ఇది. మేము కూడా ఇక్కడే పుట్టాం, ఇక్కడే కాయ కష్టం చేసుకుంటూ పెరుగుతున్నామండి. ఇలా కష్టం చేసేటోళ్ళు పొట్టను కొట్టదండి. పొట్ట మీద కొట్టలేదు తమ్మి, డబ్బులు అడిగా నేను. ఎందుకు ఇవ్వాలండి గడ్డం? ఎందుకు ఇవ్వాలి? గడ్డం కాదు, డబ్బులు.
ఏ ఊరు నుంచి వచ్చావు బిడ్డ నువ్వు? భద్రాచలం అండి. నీది భద్రాచలం కాదు తమ్మి, పక్కనే పాలంచ. పాల్వంచ నుంచి వచ్చి ఇక్కడ దందా చేద్దామని చూస్తున్నావు నాతో? ఏదో ఇక్కడ స్టేట్ రౌడీ నేనే. నేను మాత్రం పూజ చేసుకోవాలండి. బిడ్డ చాలు బిడ్డ, ఇక్కడ ఇక్కడ దేవత చాలు. నీ భక్తికి భద్రాచలం గోదావరిలో కలప, తొందర కలెక్షన్ లెక్క పెడతామ్మి. ముష్టి పడేస్తున్నావా? తీసుకో. నా దగ్గర ఉన్నాయి అవేనండి, ఇంకా బోని కూడా కాలేదండి. మెళ్ళొచ్చేయండి. టైం అయిపోయిందండి, పూజ చేసుకోవాలి. మీరు వెళ్ళండి. ఇంకా ఇంకోసారి వస్తా కానీ పూజ గీజ అని పెట్టబాకు. మీరు ఎన్నిసార్లు లెక్క పెట్టి పూజనే నమ్ముకుంటారండి. మీరు వెళ్ళండి. పూజనే నమ్ముకుంటే నేను మళ్ళీ అక్కడే ప్రత్యక్షం అవుతా. పాల్వంచకు పంపించేస్తా మళ్ళీ. ఓకే అండి, అటైతే వెళ్ళండి. నిజంగా నేను నాన్న మధ్యకి వచ్చింది. ఇట్లుంటారా అండి రౌడీలు? వెరీ బ్యాడ్ రౌడీస్, వెరీ బ్యాడ్ రౌడీస్. దానా ఓ రవణనా చెప్పు చెల్లమ్మా. నా డబ్బులు ఇవ్వన్నా. నీ డబ్బులా? నీ డబ్బులు నా దగ్గర ఎందుకున్నాయమ్మా? నువ్వు తీసుకున్నావు కన్నా. ఎవరు నువ్వు? తీసుకున్నావు కన్నా. ఎవరు నువ్వు? ఎట్లా అడుగుతున్నావు డబ్బులు? తీసుకున్నప్పుడు లేదా అన్న ఈ పౌరుషం? అయితే నువ్వే తీసుకున్నావా? నేను ఎప్పుడు తీసుకున్నా నీ దగ్గర డబ్బులు? మర్చిపోయినా నీకు కొంచెం తిక్క. కానీ దానికి లెక్క ఉంది. ఎప్పుడు తీసుకున్నా నేను? మొన్న తీసుకున్నా. రౌడీ లాగుండు. పోయిడికెళ్ళి. రౌడీ లాగా ఉన్నాను కాబట్టి అందుకే అట్లా అడుగుతున్నా. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ రౌడీ, ప్లీజ్ వెల్కమ్ ది పిన్ని రౌడీ. ఇప్పుడు నేను కాదు రౌడీ, ఈవిడ షాప్, మీరు రౌడీ. నువ్వు ఉన్నానా? నువ్వు షాప్ లో కీపరు, మీరు రౌడీజం చేయాలి. అటు చూడు. ఓం శుక్లాంబరధరం విష్ణు. మేడం మేడం రౌడీ అంటే మేడం అంటారు. పిల్ల అట్లా. ఏ పిల్ల ఏం చేస్తున్నారు? మేకప్ వేసుకుంటున్నాను. ఎన్ని రోజులైంది నేను డబ్బులు అడిగి? మీకే తెలియాలండి. మాకెన్ని తెలియాలి? మీరు ఇవ్వాల్సిన డబ్బులు నాకెలా తెలుస్తుంది? మీకే తెలియాలి. అవునా? మా ఆయన గారు తిడుతున్నారు నన్ను. అవునా? ఎంత ఇచ్చారు? ఎంత ఇచ్చారో నాకు ఇచ్చిన మీకే తెలియాలి. సారీ అండి, నేను నిన్నటి ఈ రోజు మర్చిపోతాను. అలా కుదరదు. మీ మెడలో చైన్ అయినా చౌలి ఇది మా పక్కింటి ఆవిడది. పక్కింటి ఆవిడైనా కుదరదు. నా డబ్బులు నాకు కావాలి. ఇప్పటికే చాలా టైం ఇచ్చాము, ఇంకా ఆగను నేను. తర్వాత నేను చూపిస్తాను. మా ఏరియాకి వచ్చి మా దగ్గరే డబ్బులు ఇస్తాను. నేను ఇక్కడ ఈ ఏరియాకి రౌడీ. ఇది నా ఏరియా. రౌడీ అయితే ఇది మా ఊరు. ఇది మీ ఊరా? మా ఊరు. ఈ ఏరియా నాది. పక్కగా తప్పుకో. కస్టమర్ నేను ఎవరో తెలుసా? రౌడీ. రౌడీ పెద్ద రౌడీ ఉన్నారు ఇక్కడ. ఏంటి చూస్తున్నా? బెదిరిస్తున్నా ఇందాక నుంచి. నాకు తెలిసి ఈవిడ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి మెంటల్ ఇక్కడ ఎవరికి లేదు, మీకే మెంటల్. కుదరదు, ఇప్పుడే కావాలా? నీకు ఒకటి చెప్పేటల్లా? ఏం అక్కర్లేదు. నీకు డబ్బులు ఇస్తా. ఒక్కసారి ఇట్రండి. డబ్బులు ఇస్తా. తొందరగా ఇట్రండి. పిచ్చిదాన్ని అనుకుంటున్నారు, మీ వెనకాల తిప్పుకుంటున్నారు. కాదు, మీకు అర్థం అవ్వట్లేదు. నాకంతా తెలుసు. ఒకసారి ఇక్కడ నిల్చోండి, డబ్బులు వస్తాయి చూడు. వెరీ గుడ్. ఆ నుంచి ఇడికి తీసుకురానికి 30 రూపాయలు పడ్డారమ్మా. ఇప్పుడు నానమ్మ అయిపోయింది, పిన్ని. ఓహో, ఏం చేస్తామేమో, నా పరిస్థితి ఏమైతేమో. ఏమనుకుంటున్నావు అసలు? ఏం లేదు, పొద్దున్న ఎవరైనా పొట్టంతా టైట్ గా అసలు. ఎందుకు? డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే. దేనికి? నాకు డబ్బులు ఇవ్వాలిగా. ఎవరు నువ్వు? డబ్బులు చెల్ ఏమనుకుంటున్నావు అసలు? నాకు నువ్వు ఎవరో కూడా తెలియదు. డబ్బులు తీసుకొని నేను జాగింగ్కి వెళ్ళాలి. ఇవ్వండి. జాగింగ్కి వెళ్తే నాకేంటి? నా డబ్బు నాకు ఇచ్చేసే. అసలు ఏమనుకుంటున్నావు ఏంటి? అసలు నేను జాగింగ్ చేయగలను, నువ్వు చేయలేవు. నాకు చూస్తున్నా. నువ్వు జాగింగ్ చేయలేవు. నాకు చేస్తా. అసలు నేను జాగింగ్ చేశానుకో, నీ కింద పడేస్తా. ముందు నా డబ్బు నాకు ఇచ్చేసి. Though they say I'm
ఎక్సర్సైజ్ చేసినంత మాత్రం అరే నేను చేయగలను. మీరు చేయలేరు. ఎందుకు చేయలేను? అంతే, నాకు తెలుసుగా. నువ్వు ఎక్సర్సైజ్ చేయకు, నాకు ఏడుపు వస్తుంది ఇంకా. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇస్తున్నావు, అక్కడ పిల్లాడు వేస్తున్నాడు. పిల్లడు వేస్తున్నా ఏంది? డబ్బులు లేక డబ్బులు ఇచ్చేసి రిక్వెస్ట్ చేస్తున్నాగా. ఏ రౌడీ అయినా రిక్వెస్ట్ చేస్తాడా? రిక్వెస్ట్ చేస్తున్నావు కొద్ది ఎక్కువ చేస్తున్నావు. నీ డబ్బులు డబ్బులు డబ్బులు. అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు బాగా చేశారు? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ హ్యాంపర్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. కాడాల మజాక భద్రాచలంలో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. సో మాస్ మహారాణి గేమ్ సెటప్ రెడీగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టూల్ మీద చిన్న చిన్న గ్లాసెస్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ గ్లాసెస్. కింద 2 పోల్స్ ఉన్నాయి అండ్ దూరంగా ఒక పోల్ కి 2 టూత్ పేస్ట్లు ఏలాడుతున్నాయి అనమాట. మీరు ఇక్కడ నుంచి బయలుదేరుతారు కుంటుకుంటూ, ఒక్కొక్కరు ఒక్కొక్క గ్లాస్ తీసుకొని వెళ్తారు. టీమ్ లో 2 ఉన్నారు కాబట్టి ఒకరు కుంటుకుంటూ ఈ పోల్స్ నుంచి జిగ్ జాగ్ నుంచి వెళ్తారు. అక్కడ మీరు చెయ్యి వాడకుండా ఈ గ్లాస్ ని కింద ఈ హైట్ లో పెట్టుకొని ఆ పేస్ట్ ని పళ్ళతోని నొక్కుతారనమాట, కొరుకుతారు. కొరికినప్పుడు అందుకెళ్ళి పేస్ట్ పడుతుంది కదా, ఈ గ్లాస్ లో కలెక్ట్ చేయండి. కొంచెం కలెక్ట్ చేయండి, తీసి ఆ గ్లాస్ అక్కడ పెట్టండి. ఓకేనా? వస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, ఇంకో పార్టిసిపెంట్ వెళ్తారు. ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళే విన్నర్. రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 రన్. గుండుగుండు గుండుగుండు గుండుగుండు. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే. దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జనం విసిలు కొట్టాలే. ఎవడి కున్నాది నీలోని దర్జా అన్ని సెంటర్లు అయిపోయా పిచ్చ ఫ్యాన్ అయిపోయా నేను ఏ జాన్ జిగరు నీ జవానికి జిందాబాద్ కొడతాను నీ పొట్టి పొట్టి కిందకి గ్లాస్ కిందకి తొందరగా టైం అయిపోతుంది. నేను నీ చక్కర పట్టి నేను ముట్టాన అంటే టైం అయిపోతుంది. నేను అందాలే కట్టిస్తాను నా ముక్కులతో కడతాను. గణ 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 తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే. దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జనం విసిలు కొట్టాలే. టైమ్ అప్. 2 తెల్లై 2 ఎర్రై అంటే టోటల్ గా 4 గ్లాసులు పెట్టారు, విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ స్కోర్. ఇప్పుడు వీళ్ళకి టార్గెట్ 5 గ్లాసులు. పెడతారా పెట్టరా? లెట్స్ సీ. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే. Very good. దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జనం విసిలు కొట్టాలే. ఎవడి కున్నాది నీలోని దర్జా అన్ని సెంటర్లు చేస్తావు కబ్జా. ఎంత టైం తర్వాత? ఫ్లాట్ అయిపోయా పిచ్చ ఫ్యాన్ అయిపోయా నేను 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 ఏ జాన్ జిగరు జాను నీ జవానికి జిందాబాద్ కొడతాను నీ పొట్టి పొట్టి కమ్ము అటు పట్టి రమ్మంటేను ఎస్ఐకి సరదా సరదా పడతాను. నీ అసలు బుద్ధి నేను నీ చక్కర పట్టి నేను ముట్టాన అంటే అంటాను. హెక్కిందాసుగా నేను అందాలే కట్టిస్తాను నా ముక్కులతో కడతాను. వెరీ గుడ్. మీరు 4 పెట్టారు, మీరు 4 గ్లాసులు పెట్టారు కాబట్టి మీ చాయిస్. ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఇద్దరు సేమ్ టైం బయలుదేరుతారు. ఎవరైతే గ్లాస్ పిండేసి పిసికేసి అక్కడ పెడతారో వాళ్ళే విన్నర్. నేను చూస్తా ఎవరు గ్లాస్ అయితే ఫస్ట్ ఆ స్టూల్ కి దాకిందో వాళ్ళే విన్నర్. సింపుల్. ఆల్రైట్, ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? అవునా, ఇక్కడ నుంచి. వెరీ గుడ్. ఇవి ఇప్పుడు లేవు, మీరు డైరెక్ట్ కుంటుకుంటూనే రావాలి. రెడీ ఉండండి. టై బ్రేకర్ ఎవరన్నా ఒకే టీం గెలుస్తుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో ఈ ప్రాసెస్ లో టై బ్రేకర్ కూడా అయిపోయింది. టై బ్రేకర్ లో మీరు చెయ్యి ఎందుకు వాడారు? పెట్టినప్పుడు వాడలేదుగా. మరి ఎప్పుడు వాడారు చెయ్యి? అలా చెయ్యి అడ్డం వచ్చేసింది వాటర్లో. సో వీళ్ళు ఫస్ట్ పెట్టిన ఈ గేమ్, ఈ టై బ్రేకర్ గెలిచింది ఈ టీం. కంగ్రాచులేషన్స్.
ఆల్రైట్, సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గెలుచుకున్నారు ఈ టీమ్. కంగ్రాచులేషన్. వెరీ గుడ్. భద్రాచలంలో ఇంకో సూపర్ ఎపిసోడ్ అయిపోయింది అండ్ అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. అందరు గిఫ్ట్ గెలుచుకున్నారు. అదే ఆడాల మజాకా అంటే. ఆట పాటతో పాటు ఒక అందమైన గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంది మా ఈటీవీ. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం 6 to 6:30. అంటే లేని బాబాయ్, టేక్ ఏ గుడ్ నైట్. టికెట్ 500 టికెట్. మంచి షకీలా సినిమా ఫస్ట్ డే. టికెట్ కావాలండి మీకు? మీరెవరండి? మేము బ్లాక్ టికెట్ అమ్మేవాళ్ళు. బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళ మీరు? సరే, ఎంత? 5000. షకీలా సినిమా కదా.